శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథము నుండి కీర్తనలు భాగము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ మొదటి కీర్తన నుండి 119వ కీర్తన వరకు ఉన్న 15 కీర్తనలలో ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలు సుమారు 15 మనము ధ్యానం చేశాము. ఆసక్తి ఉన్నవారు గత వారములలో ఉన్నటువంటి భాగాలను మీరు వినవచ్చు. ఈరోజు కీర్తనలు 127వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. కీర్తనలు 127వ కీర్తన 5వ చరణం. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మరొకసారి చదువుతున్నాను. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ నామమునకు స్తుతి వందనములు చెల్లించుకుంటూ ఉన్నాము. మా జీవితాల్లో మీ వాక్యాన్ని వినేటువంటి మరొక తరుణాన్ని అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భూలోకంలో మేము జీవిస్తూ ఉండగా మీ ఆత్మ ద్వారా ముద్రించి మీ వాక్యము ద్వారా మమ్మలను కొనసాగింపజేస్తున్నందుకై స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాం. కీర్తనల గ్రంథము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలు ధ్యానం చేస్తూ ఉండగా ప్రియ ప్రభువా, మీ సన్నిధి, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి మీకు మహిమకరంగా, మాకు మేలుకరంగా మీరు జరిగించమని బ్రతిలాడుకుంటూ ఉన్నాం. వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. వారి ప్రతి ఒక్క అక్కరను, అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కష్టాల్లో, కన్నీటిల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చెప్పుకోలేని సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునమని, కొద్ది సమయాన్ని మేలుకరంగా చేయమని మీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనము 127వ కీర్తన 5వ చరణం చదువుకున్నాము. ఇక్కడ ఒక ధన్యత వ్రాయబడి ఉంది. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అన్నాడు. ఆ ధన్యత ఏమిటో చెప్పాడు. మనం 2 విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాము ప్రతి కీర్తన భాగం నుండి కూడా. ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి? ఇక్కడ వారితో అంటే ఎవరితో మనం చూద్దాము. తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అన్నాడు. ఏమిటి వారి ధన్యత? వారు సిగ్గుపడరట, గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు అనే మాట ఉంది. వాదిస్తారు, వారు విజయము సాధిస్తారు అనేటువంటి భావన ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ 127వ కీర్తన యొక్క ఆ సందర్భం మనం చూస్తే, వారితో తన అంబుల పొది అన్నప్పుడు ఎవరు వారు అనేది మనకు 3-4 చరణాల్లో ఉంటుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో, అటువంటి బాణముల్లాంటి కుమారులు కుమార్తెలతో నింపుకొనినవాడు తన కుటుంబాన్ని, తన యొక్క జీవితాన్ని అటువంటి బాణముల లాంటి సిద్ధపరచబడిన, గురి తప్పనటువంటి, అలాగే ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి చక్కని యవనస్తులు, కుమారులు కుమార్తెలతో
ఎవరైతే కుటుంబంలో నింపబడి ఉంటారో వారు ధన్యులు అన్నాడు. వారి ధన్యత ఏమిటో చెప్పాడు. దీన్ని మనము ఆలోచించక ముందు 127వ కీర్తన, ఇది యాత్రా కీర్తన అంటాం. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఉన్న 15 కీర్తనలను యాత్రా కీర్తనలు. ఒకవేళ మీకు బైబిల్ గ్రంథం పరిచయం కానీ ఉంటే ఆ పైన చాలా స్పష్టంగా యాత్రా కీర్తన అని వ్రాయబడుతుంది. అంటే ఇశ్రాయేలీయులు వారు యాత్ర చేసేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వారు ఇక్కడ వ్రాయబడినటువంటి కీర్తనలను గానం చేస్తూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ తన ప్రయాణంలో అలసట లేకుండా, వారికి ప్రయాణ బడలిక తెలియకుండా వారు పాటలు పాడుకుంటూ వెళ్తారు. ఆ దినాల్లో వేగంగా వెళ్ళేటువంటి వాహనాలు లేవు కాబట్టి సుదూర కాలము దూరం ప్రయాణం చేయాలి కాబట్టి వారు పాటలు పాడుతూ వెళ్ళటం అనేది వారికి సంతోషకరంగాను, సహవాసంగాను, ఆనందగాను ఉంటుంది. అందులో ఆ యాత్ర కీర్తనలో ఒక భాగమే 127వ కీర్తన. ఈ కీర్తన సొలొమోను రాశాడు అని పైన హెడ్డింగ్లోనే పెట్టాడు. యాత్రా కీర్తన సొలొమోను అనేది. సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడు. దేవుడు ఆయనను జ్ఞాన వరాన్ని ఆయనకి ఇచ్చాడు. ఐశ్వర్యము, గొప్పతనంతో పాటు అతడు జ్ఞానాన్ని కోరుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి భూమి మీద ఎక్కువ మందికి లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఆయన అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు. ఆయన సామెతలు, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఎక్కువగా సొలొమోను చెప్పినటువంటి సామెతలు ఉంటాయి. ఆయన జీవితాన్ని గురించి, జీవన శైలి గురించి, జీవన సత్యము, పని, ఉద్యోగము, సంబంధాలు, అలానే ఏ విధంగా మనము వ్యవహరించాలి, ఈ వ్యక్తిత్వ వికాసం లాంటివి, ఆత్మ సంబంధంగా దేవుని కోణంలో మన యొక్క జీవిత విధానము ఏ విధంగా ఉండాలి అనేది సామెతల గ్రంథములో అనేకమైనటువంటి చక్కని పాఠాలు యవనస్తులకు సహాయకరంగా ఉంటాయి. కేవలం అతను సామెతలు చెప్పడం మాత్రమే కాదు, ఆయన తన జీవితంలో తన నగరాన్ని కట్టాడు, తన దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. ఒకటి జ్ఞానంతో, విషయ పరిజ్ఞానం అంట, విషయాలను అర్థం చేసుకొని వాటిని సామెతల రూపంలో, పాటల రూపంలో చెప్పాడు. అనేక విషయాలు, వృక్షశాస్త్రం అనగానే జంతు శాస్త్రం అని చెప్పండి, రకరకాల వాటిని ఆయన అధ్యయనం చేసి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ద్వారా తెలియచేశాడు. అదే సమయంలో తన నగరమును కట్టాడు, దేవుని మందిరాన్ని కూడా ఆయన కట్టాడు. కాబట్టి ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తన యొక్క నగరును, మందిరాన్ని కట్టేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ 127వ కీర్తనలో కట్టడాన్ని గురించి, కాపాడటాన్ని గురించి, కష్టార్జితాన్ని గురించి, కుటుంబం గురించి జ్ఞాపం చేశాడు. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను. ఈ 127వ కీర్తన 5 చరణాలు మనం ఉంటాయి. ఊరికి అట్లా మనం చదివితే మొదటి చరణంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చాలా చిన్న కీర్తన, 5 చరణముల కీర్తనప్పటికీ ఇందులో 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. మన అనుదిన జీవితంలో మనము సాధారణంగా వాడుక ఉంది కదా, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, గూడు ఉంటే చాలు అన్నట్టుగా మనకు సామెత ఉంటుంది. ఇక్కడ చాలా సాధారణంగా మన అనుదిన జీవితంలో కట్టుకుంటే మన జీవితాలు కానివ్వండి, లేకపోతే పోల్చి
తన యొక్క ఒక ఇల్లు అంటున్నప్పుడు అందులో వ్యక్తిగత జీవితం కానివ్వండి, నిజంగానే భౌతికపరమైనటువంటి ఇల్లు కానివ్వండి, కుటుంబం కానివ్వండి, ఇల్లు కట్టేటువంటి సందర్భం చెప్తాడు. పట్టణాన్ని కాపాడటం, సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు. కట్టడాన్ని గురించి, కాపాడటం గురించి, అలానే మనము అనేకమైన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రోజువారీ కూలీలు ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఎంతో కష్టపడుతూ ఉంటాం. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకోవటము, కష్టార్జితాన్ని గురించి రాశాడు. 4వది కుటుంబాన్ని గురించి రాశాడు. ఈ 4 ముక్కలు గుర్తుపెట్టుకోండి. కట్టుకొనుట, కాపాడుట, కష్టార్జితము, కుటుంబాన్ని గురించి వ్రాశాడు. మొదటి చరణంలో కట్టుకొనుట, కాపాటు గురించి రాశాడు. 2వ చరణంలో కష్టార్జితాన్ని గురించి రాశాడు. 3, 4, 5 చరణాల్లో కుటుంబాన్ని గురించి వ్రాశాడు. మనం చదువుకున్నటువంటి ధన్యత కుటుంబాన్ని గురించినటువంటి ధన్యత. ఆ ధన్యత ఏమిటో మనము చూద్దాము. దానికి ముందుగా ఒక మాట ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన చెప్పాలనుకుంది ఏమిటి అంటే, దేవుడు లేకుండా, దేవునిని దూరంగా పెట్టి మనం చేసేటువంటి మన సొంత జ్ఞానము, మన వనరులు, మన నైపుణ్యం ద్వారా మనము కట్టేటువంటి కట్టడం వల్ల కానీ, దేవునితో సంబంధం లేకుండా మనం చేసేటువంటి భద్రతలు కానివ్వండి, మనం సెక్యూరిటీ అనుకుంటున్నవి కానివ్వండి, దేవునితో సంబంధం లేకుండా పొద్దున నుంచి సాయంకాలం వరకు విపరీతంగా కష్టపడిపోవటము, వీటన్నిటి వలన అది వ్యర్థము అన్నాడు. అంటే అవి తాత్కాలికంగా ప్రయోజనకరంగా ఉంటవి, కానీ దీర్ఘకాలికంగా అవి అంత ప్రయోజనకరంగా ఉండవు, అంత మేలుకరంగా ఉండవు అనేటువంటి భావన ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దాని అర్థం మనం మౌనముగా ఉంటే ఆయన కడతాడని కాదు. మనం చేసేటువంటి ప్రతి ఇట్లా ఆలోచన చేసుకోనండి. ఇప్పుడు నాకున్నటువంటి వనరులను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా ప్రణాళికను బట్టి నేను కట్టేస్తాను. ఆ కట్టిన దాని మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకోవటం ఒక విధానం. అది ఎంతవరకు ఉంటుంది? నా జ్ఞానము, నా తెలివి, నా వనరులకే పరిమితమై ఉంటుంది. అంతకు మించి నేను చేయలేను. కానీ దేవుని చిత్తమెరిగి, దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ, కాన్షియస్గా నా యొక్క హృదయపూర్వకంగా దేవుని కొరకు కనిపెట్టి, ఆయన ద్వారా ప్రణాళిక పొంది, ఆయన ఏం చెప్తే ఆ విధంగా ముందుకు వెళ్ళడం నేర్చుకుంటే, అవసరమైతే నా వనరులకు మించి, నా జ్ఞానమునకు మించి, నా నైపుణ్యానికి మించి ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలడు, సమస్తాన్ని సమకూర్చగలడు ఆ యొక్క నిత్యత్వ విలువలతో. నా సొంతంగా అయితే నా వరకే పరిమితమై ఉంటుంది. కానీ దేవుడు జోక్యం చేసుకొని దేవుని చిత్తానుసారంగా చేస్తే అది దీర్ఘకాలము ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దయతో ఈ తేడాని అర్థం చేసుకోవాలి. నా జీవితంలో దేవునితో సంబంధం కలిగి, జీవము గల దేవుడు, నిజమైన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు, మనిషిని ప్రేమించినటువంటి దేవుడు, సృష్టికర్త, మానవుడు దూరమైనప్పటికీ కూడా మానవుణ్ణి ప్రేమించి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్నే ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనతో సంబంధం కలిగి ఇప్పుడేమంటాడు అంటే, సంబంధం కలిగి ఉంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే ఆయన కట్టడానికి సహాయం చేస్తాడు, ఆయన కాపాడుతాడు. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. ఇక్కడ వ్యర్థమే అంటే కావలి కాయొద్దు అని కాదు, కానీ దేవునితో సంబంధం కలిగి ఆయనకు అనుగుణ్యంగా ఉంటే దేవుడు కావలి కాస్తాడు అనే విషయం ఇక్కడ ఉంది. అంత మాత్రమే కాదు, కొంతమంది ఓవర్ టైం అని చెప్పని ఇంకా లేచిన దగ్గర నుంచి తమ ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంకాలము అర్ధరాత్రి వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు.
తమ యొక్క శరీరాన్ని హోనం చేసుకుంటూ ఉంటారు. నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, ఒక రకమైనటువంటి ఆందోళనతో, భయంతో, అభద్రతా భావంతో, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా పనిచేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు అంటే, వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తింటూ వ్యర్థమే. దాని అర్థం కష్టపడొద్దని కాదు, సోమరితనంగా ఉండమని కాదు. సొలొమోను సామెతల గ్రంథంలో అనేక సార్లు ఆ యొక్క లేజినెస్ గురించి, సోమరితనాన్ని గురించి, సోమరితనంగా ఉండకూడదు, కష్టపడాలి, ప్రయాసపడాలి, నైపుణ్యం ఉండాలి అని చాలా విషయాలు సామెతల గ్రంథంలో చెప్పాడు. ప్రణాళిక చేసుకోమని చెప్పాడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, దేవునిని పక్కన పెట్టి నేనేదో సాధిస్తాను అనేటువంటి ప్రయాస, కష్టార్జితం ఏదైతే ఉందో దానివలన ప్రయోజనం లేదు అని సొలొమోను గారు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాలు కట్టుకొనుటలో, మనలను మన కుటుంబాలను కాపాడుకొనుటలో మన కష్టార్జితము ప్రయోజనకరంగా, మనకు సంతోషకరంగా ఉండాలి అంటే జీవం గల దేవునితో సంబంధం కలిగి దేవుని చిత్తానుసారంగా మీరు ముందుకు సాగండి అని సొలొమోను గారు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 4వది 3 నుంచి 5వ చరణం వరకు కుటుంబాన్ని గురించి మాట్లాడాడు. కుటుంబం గురించి ఏం చెప్పాడు అంటే, పర్టికులర్గా ప్రత్యేకంగా కుమారులు కుమార్తెల గురించి. ఇక్కడ కుమారులు అన్నాడు, కానీ బైబిల్లో ఇక్కడ కుమారులు అన్నారంటే అందులో కుమారులు కుమార్తెలు ఇమిడి ఉన్నారు, భాగమై ఉన్నారు. పిల్లలను గురించి చెప్తూ ఉన్నాడు, కుమారులు కుమార్తెలను గురించి, కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు అర్థం చేసుకొని చెప్తున్నాడు. కుమారులు కుమార్తెల పట్ల, కుటుంబం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. 2, ఆ అవగాహనతో మనం ఏం చేయాలి. మరలా చెప్తున్నాను, కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, కుమారులు కుమార్తెల పట్ల అవగాహన కలిగి ఉండాలి. చక్కని వాక్య సంబంధమైన దేవుడు ఏ ఉద్దేశంతో మనకిచ్చాడో ఆ సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. 2వది, ఆ అవగాహనతో మనం ఏం చేయాలో కూడా ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఏమిటి సరైనటువంటి అవగాహన? ఒకవేళ మీరు బిడ్డలు కలిగి ఉంటే, దేవుడు మీకు కుమారులను కుమార్తెలు ఇచ్చి, వారు చిన్నవారైనా, మధ్య వయస్కులైనా, పెద్దవారైనప్పటికీ కూడా, ఒకవేళ మీరు కుటుంబం, చక్కని కుటుంబంగా మీరు ఉంటే ఏ అవగాహన కలిగి ఉండాలి అంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఒకటి, మన బిడ్డలు, మన కుమారులు కుమార్తెలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము, అంటే దేవుని ఆస్తి. దేవుడు తన ఆస్తిని, తన స్వాస్థ్యము, హెరిటేజ్ అని చెప్పి అంటాం. అంటే తరతరాలుగా దేవుని యొక్క స్వాస్థ్యంగా, అంటే ఆయన ఆస్తిని, ఆయన స్వాస్థ్యాన్ని నీకు నాకు బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి దేవుని స్వాస్థ్యము, దేవుని యొక్క బహుమానం, దేవుని ఆస్తి, అంటే తన సొంత ఆస్తిని, స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాంపత్య జీవితాన్ని ఆస్వాదించడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఒకవేళ ఆత్మీయంగా మాట్లాడితే పరిచర్య ద్వారా కొంతమంది ప్రభువుని అంగీకరించడం ద్వారా కానీ, వీరు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన స్వాస్థ్యాన్ని బహుమానంగా నాకు ఇచ్చాడు. కాబట్టి నేను కేవలము సంరక్షకుణ్ణి, గృహ నిర్వాహకుణ్ణి, లెక్క చెప్పవలసిన వాడిని అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. బిడ్డల పట్ల దాన్ని బట్టి ఏం చేయాలి? సంతోషించాలి, దేవుని స్తుతించాలి. ప్రభువా, నీవు ఈ కుమారులను కుమార్తెలను నీ స్వాస్థ్యాన్ని నాకు బహుమానంగా ఇచ్చావు అని దేవుని స్తుతించాలి, వారిని బట్టి సంతోషించాలి, ఆనందించాలి అనేది. అదే సమయంలో ఇక్కడ ఒక మాట అన్నాడు, వారు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నాడు. అంటే స్వాస్థ్యము మాత్రమే కాదు, బహుమానం మాత్రమే కాదు, వారు బలవంతుని చేతిలో బాణాలు, అంటే దేవుని చేతిలో బాణాలు. బలవంతుడు ఎవరు? ఇక్కడ సాదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా, పోలికగా ఉన్నప్పటికీ కూడా, నీవు నేను బలహీనులమే. బలవంతుడు ఎవరంటే బలం కలిగిన వాడు. యెహోవా నా బలమా అనిదే
కీర్తనలో దావీదు అన్నాడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. దేవుని చేతిలో వారు బాణాలు ఏ విధంగా తయారవుతాయి? ఆటోమేటిక్గా కొమ్మ నుండి బాణాలు వచ్చేస్తాయా? రావండి. వాటిని కొమ్మను తీసుకొని దాన్ని రకరకాలుగా చేయవలసిన ఏదైతే దాన్ని చక్కగా ఒక బాణంగా, ఒక గురి కలిగినటువంటి షార్ప్ అని చెప్పి అంటాం, ఒక మంచి పదును కలిగినటువంటి గురి కలిగినటువంటి బాగా వేగంగా వడిగా వెళ్ళగలిగినటువంటి ఏ ఉద్దేశం వేటాడటానికి లేకపోతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా ఒక బాణము తయారవుతుందో, ఇప్పుడు దేవుని చేతిలో వారు బాణాల్లాగా ఉండాలి అంటే నీవు నేను ఏం చేయాలో కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ అందువల్లనే ముందు సంతోషించాలి, స్తుతించాలి, ఆనందించాలి. అదే సమయంలో జాగ్రత్త వహించాలి. కుమారులు కుమార్తెల విషయంలో జాగ్రత్త, శ్రద్ధ వహించాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి అని ఇదే సొలొమోను గారు కుమారుల గురించి కుమార్తెల గురించి చెప్పాడు. బాలునికి మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది. బాలు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అని సామెతల గ్రంథంలో ఇదే సొలొమోను చెప్పాడు. కొత్త నిబంధనలో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి అనే మాట ఉంది. వారి కొరకు ప్రార్థన చేసి, ప్రార్థన వారికి ప్రాకారంగాను వారికి సంరక్షణగాను, వారికి మనకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ప్రార్థన చేయాలి అనేది మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క విధానాన్ని వారికి నేర్పించాలి. విధేయత వారికి నేర్పించాలి. దేవుని దయ, మనుషుల దయ జ్ఞానమునందు మాత్రమే కాదు, వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి అని కోరుకోవాలి. పరిశుద్ధత విషయంలో వారిని జాగ్రత్తగా, వారికి వార్నింగ్ లేకపోతే వారికి జాగ్రత్తలు, హెచ్చరికలు చేయాలి. అలానే పరిచర్యలో పాల్గొనే వారిగా చేయాలి. మాదిరికరంగా మనము జీవించాలి. దేవునికి లెక్క అప్పచెప్పాలి అనేటువంటి అవగాహనతో, మన బిడ్డల విషయమై దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అనేటువంటి అవగాహనతో మనము వారిని పెంచాలి, వారిని పోషించాలి, వారిని సంరక్షించాలి, వారిని నడిపించాలి, మాదిరికరంగా ఉండాలి, వారికి మనము గైడ్గా ఉండాలి, వారికి ఒక దారి చూపించేవారుగా మనము ఉండాలి. ఒకవేళ మనకు తెలియకపోతే తెలిసిన వారి ద్వారా వారికి కావలసినటువంటి సలహాలు, వారికి అటువంటి అనుమానాలు తీర్చాలి, తరబీదు చేయాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా చేయటం ద్వారా ఏమవుతుంది అంటే వారు బలవంతుడైనటువంటి దేవుని చేతిలో వారు బాణాలుగా ఉంటారు. ఎవరు ఈ విధంగా తన కుటుంబములోని తన బిడ్డలను, కుమారులను కుమార్తెలను వారిని దేవుని యొక్క స్వాస్థ్యము అని, దేవుడు నాకు ఇచ్చిన బహుమానము అని వారిని బాణాల్లాగా సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, అట్లా నింపుతారో వారు ధన్యులు అన్నాడు చరణంలో. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు అన్నాడు. ఏమిటి వారి ధన్యత అంటే ఇక్కడ సిగ్గుపడరు అన్నాడు. ఏ కుటుంబంలో అయితే ఇటువంటి దేవుని చిత్తానుసారంగా విధేయత కలిగినటువంటి పిల్లలు ఉంటారో వారి వలన సిగ్గు ఉండదు, కుటుంబానికి సంతోషం ఉంటుంది. యవన కాలంలోనే ఇటువంటి వారిని తరిపించేస్తే రేపు వయసు పైబడినప్పుడు, వృద్ధులైనప్పుడు వారు తల్లిదండ్రులను పోషించేవారుగా, సంరక్షించేవారుగా, వారిని చూసుకునేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అనే మాట ఉంది. గుమ్మము అనే మాట సాధారణంగా ఆనాడు ఆ ఊరి వెనుకల గుమ్మములు ఉండేవి, ద్వారాలు ఉండేవి. అక్కడ సాధారణంగా ఈ పబ్లిక్ డిస్కషన్స్ అని చెప్పి అంటాం, బహిరంగ చర్చలు కానివ్వండి, న్యాయ విధమైనటువంటి విధానాలు కానివ్వండి, లేకపోతే నాయకులు కలిసి నిర్ణయాలు తీసుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్లనే ఈ శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ గుమ్మాలన్నీ కూడా మూసివేస్తారు. ఎవరైనా ముట్టడి వేసినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు వాళ్ళు లోపల రాకుండా ఈ గుమ్మములన్నీ కూడా మూసివేస్తారు. ఇప్పుడు ఈ విధంగా
బాణాలుగా, దేవుని చేతుల్లో బాణాల్లాగా సిద్ధపరచినటువంటి ఈ కుమారులు కుమార్తెలు వారు గుమ్మముల్లో నిలబడి భయపడకుండా, సిగ్గుపడకుండా ఏం చేస్తారు అంటే శత్రువులతో, విరోధులతో వాదిస్తారు, పోరాడతారు. కాబట్టి వారు పట్టణాన్ని కాపాడుతారు, కాపాడువారిగా ఉంటారు, న్యాయం తీర్చేవారుగా ఉంటారు. అవినీతి, అక్రమము, అన్యాయము, అబద్ధాలు వాటి నుంచి దూరంగా ఉంటారు. పట్టణాలకు, ప్రజలకు, దేవునికిని, దేశానికిని మేలుకరంగా ఉంటారు. కాబట్టి అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఈ సమయంలో అది గొప్ప ధన్యత. కాబట్టి మనకు సామెత కూడా ఉంది కదా, కుమారుడు పుట్టినప్పుడే కానీ సంతోషం కాదు, కానీ వారు ప్రయోజనకరమయ్యి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు అతిశయంగా ఉంటున్నప్పుడు అది వారికి సంతోషకరంగా ఉంటుంది అనే మాట మనకి ఉంది. కాబట్టి ఈ సమయంలో నేను ముగించేటప్పుడు ఎవరు ధన్యులు? ఎవరైతే కుటుంబంలో కుమారులను, కుమార్తెలను దేవుని స్వాస్థ్యంగా, దేవుడిచ్చేటువంటి బహుమానంగా ఎంచుకొని వారిని దేవుని చేతిలో బాణాలుగా తయారు చేస్తూ వాటి ద్వారా నింపుకుంటారు తమ కుటుంబాన్ని, వారు ధన్యులు. ఏమిటి వారి ధన్యత? వారి బిడ్డలు వారు శత్రువులను జయించేవారుగా, సంతోషంగా, పట్టణాన్ని కాపాడేవారుగా, దేవునికి మహిమకరంగా వారు ఉంటారు. వాక్యం విన్నటువంటి నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? నీ యొక్క ఉరుకు పరుగుల జీవితంలో, ఈ హడావుడి ప్రపంచంలో, రంగురంగుల ప్రపంచంలో దేవుణ్ణి దూరంగా పెట్టి నీ యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి, నిన్ను కాపాడుకోవడానికి కష్టపడడానికి ప్రయత్నం చేస్తున్నావా? దానివల్ల నష్టం అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించండి. జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉండండి. సంబంధం కలిగిన వారు తమ సొంత జ్ఞానము, తెలివి వనరులతో కాకుండా దేవుని మీద ఆధారపడి తమ గృహాలను, తమ కుటుంబాలను, తమ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలను కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.